వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ, ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ, మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ, మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈరోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతాను. రెండవది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి. అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్. ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక 4 ఇటుకలు లేదా 2 రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్ మానేరు డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్మానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు, ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. సో ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ, ఆ ఇంటితో అల్లుకున్న కొన్ని ఆశలు, ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీల్రాలో వచ్చినట్టు ధన్మనే ఊడిపడలేదు ప్రజలు. పాపం కష్టపడి, ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. 20, 30, 40 ఏళ్ళ కష్టంతో, రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్లా బిల్లులు ఉన్నాయి. అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు. కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి? ఇవాళ నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిండట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లా అంటే వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు తోమిరా మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు? 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, FTL చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టి పారేసిండ్రు, ఇచ్చి పారేసిండ్రు. ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట. దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు.